నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్ను. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సర్వస్వవి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. ఈ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసు, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయం నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నన్ను, నిన్ను చేరే క్షణము రాదా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలునా. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలునా. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. ఈ ప్రేమ నాలో
మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి పాడుదాం. హల్లెలూయా. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నింపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలు మహిమ పరుతు నిన్నే. సత్యస్వరూపివి నీవు, సర్వాధికారివి నీవు. సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు. సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్ను. ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగ నాతో నిలిచే నీ కృపయే నాకు చాలునా. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగ నాతో నిలిచే నీ కృపయే నాకు చాలునా. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. చేరితి నిన్నే విరిగిన మనస్సు కాదనలేదే, నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే, నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే.
చెరగని దివ్య రూపం, హృదయము నిండిన గానం, నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే. చెరగని దివ్య రూపం, ఇది నీ ప్రేమ బంధాల అనుబంధ తేజో విరాజ. స్తుతి మహిమలు నీకే. అందరూ కలిసి పాడదాం. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మబంధముకి సంకేతమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా, ఆరాధన నీకే. అందరూ కలిసి తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే. నా యేసు రాజా, ఆరాధన నీకే. ఆరాధన నీకే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము.
బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము యేసు రక్తము, యేసు రక్తము యేసు రక్తము,
రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము ఆమేన్ యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమై పాపమును జయించిన రక్తం శాపమును జయించిన రక్తం మరణపు ముళ్ళను విరిచిన యేసు 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 ఆయన సిలువలో కాల్చిన ప్రశస్తమైన రక్తం మనకు విమోచన కలిగించిన రక్తం ఆమేన్ ప్రతి ఘోరమైన పాపిని కడిగి శుద్ధి చేసే రక్తం చీకటిలో నుంచి మనల్ని విడిపించి క్రీస్తు అనే బండ మీద మనల్ని స్థిరపరిచిన రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం రక్తం చీకటి క్రియలను జయించిన రక్తం మనకు విజయమును అనుగ్రహించే రక్తం మనకు వెలుగును ప్రకాశింపచేసిన రక్తం పరిశుద్ధుడైన యేసు క్రీస్తు రక్తం యేసు రక్తమే జయం 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 స్తోత్రం యేసు రక్తము 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 యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా జీసస్ స్తోత్రం ప్రభువా స్తోత్రమయ్యా స్తోత్రం మహోన్నతుడా మీకు స్తోత్రం జీసస్ హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ గాడ్ హల్లెలూయా పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రమయ్యా మహోన్నతుడవు మహోపకారివి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు స్తుతులకు ఆధారభూతుడవు అదృశ్య దేవునిగా ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరించుచున్నవాడవు నీవే మహోన్నతుడవు నైనా ఈ రాత్రి మీ బిడ్డలు మీ వారి కుటుంబాలలో చేరి మీ నామాన్ని స్తుతిస్తున్నారు మీరు వారి మధ్యలో నిలిచి ఉన్నారు స్తుతి సింహాసనమందు ఆసీనుడవై ఉన్నావు అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ చీకటి దినములలో ఇంతవరకు మీ అభయహస్తం మాకు తోడుగా ఉంచి మమ్మలను మాకు కలిగిన సమస్తమును మీ కౌగిలిలో దాచుకొని భద్రపరిచి విశేషమైన కృప చేత మమ్మలను మీరు నడిపిస్తూ వస్తున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను మీ సన్నిధి ముఖ కాంతి చేత మమ్మల్ని మీరు ఆదరించుచున్నారు ఉద్ధరించుచున్నారు అందుకు నీకు స్తోత్రం మీ సత్యవాక్యము మమ్మల్ని సరిచేయగలిగినది గనుక నీ సత్యవాక్యము చేత మమ్మల్ని సరిచేసి దృఢపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి మహిమ మీరు తెచ్చుకోవడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మరొకసారి ఆయన సముఖంలో చేరి మనమంతా ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనను మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకు మనం ఎంతైనా ధన్యులం, భాగ్యవంతులం. పురులరా, ఈ పూట కొంతసేపు దేవుని మాటలు మనం ధ్యానిద్దాం. ఆ మాటల యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని ఈ రాత్రి మనం అనుభవించుదుము గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చాలాసార్లు చదువుతుంటాము. లేవియా కాండం 25వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానం కొరకు కొంతసేపు మనం చదివి ఆ తర్వాత ఆ వాక్యాన్ని బట్టి మనము చక్కటి తీర్మానం చేసుకొని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం సెలవు తీసుకుందాము. లేవియా కాండం 25:21వ వాక్యం. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. పిల్లలారా, చూడండి, ఇక్కడ ఆయన మనకు ఆజ్ఞాపిస్తాడట. అంటే ఆయన ఆజ్ఞలు మనకు ఆయన అనుగ్రహిస్తాడు. దేనికి ఆయన మనకు ఆజ్ఞాపిస్తాడు? మనం స్వతంత్రంగా తిరుగుతూ ఉంటే, విశాలంగా బ్రతుకుతూ ఉంటే, ఉన్నత స్థితికి ఎక్కి వెళుతుంటే చూడలేక, ఓర్చుకోలేక, వీళ్ళని ఎలాగైనా అరికట్టాలి అని ఆయన మనకు ఆజ్ఞలు ఇస్తాడా? అట్లా మనం ఏ కోశాన ఆలోచించకూడదు. మరి ఆయన మనకి ఎందుకు ఆజ్ఞాపిస్తాడు? ఆయన ఆజ్ఞలు దేనికి అనంటే, ఈ వాక్యంలో స్పష్టంగా ప్రభు చెప్తున్న మాట, మీకు దీవెన కలుగునట్లు, మీరు దీవించబడినట్లు. ఒకే ఒక కారణం అండి. ఆయన మనల్ని గద్దించినా, హెచ్చరించినా, బుద్ధి చెప్పినా, ఆయన నియమ నిబంధనలను మనకు ఆయన అనుగ్రహించిన, ఇవన్నీ దేని కొరకు? కొన్ని సందర్భాలలో అవివేకంగా మనం ఆలోచించి విసిగిపోతుంటాము. ఆయన ఎందుకు మనకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆశీర్వాదపు లోతులను మనం చూడలేము. అది మనకు కష్టతరంగా ఉంటుంది. ఎలా కుదురుతుంది? ఇంత నిక్కచ్చిగా ఉండాలంటే ఇది లోకం కదా, లేకపోతే ఇది సమాజం కదా, ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు, బంధుమిత్రాదులు వీళ్ళంతా కలిసిమెలిసి జీవించవలసిన అనుభవాలు కదా, ఇది మనకు ఎలా కలుగుతుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అని మన మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆ దిశగా నడవడానికి ఇష్టపడుతుంటామండి. అయితే ఎందుకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అనే వివేకం గనక మనకు కలిగితే, అది కేవలం ఆయన దీవెన మనకు కలుగుటకు, అంతే. అన్న చెప్తుంటే నేను విన్నాను ఒకసారి. ఒక స్కూల్లో, ఒక చిన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో క్రైస్తవురాలైన ఒక సహోదరి పనిచేస్తుండేదట టీచర్గా. చాలా పేదరాలు, చాలా భక్తి కలిగింది. ఒకరోజు ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ఒకటే ప్రేరేపణట, ఆ చేతికుండే వాచి తీసేయి, ఆ చేతికుండే వాచి తీసేయి అట్లా అని. సరే, ఆమె అనుకుందట, ఏంటి ఇట్లాంటి ఆలోచన వస్తుంది,
అయినా అది పెద్ద విలువ కలిగిన వాచ్ ఏం కాదు. 45 రూపాయలు 50 రూపాయలు విలువ చేసే ఆ నంబర్లు పడే చిన్న విలువ కలిగిన వాచ్ అది. నేను ఒక టీచర్గా పనిచేస్తున్నాను, సమయానికి నేను స్కూల్కి వెళ్ళాలి రావాలి, మరి ఈ వాచ్ కట్టుకోవడం కూడా పాపమా, ఏంటి ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ఒకటే ప్రేరేపణ. సరే, ఆ రాత్రి ఎందుకో ఆమె ప్రార్థన చేసుకుని పడుకుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆమెకి కలలో కూడా ఆ చేతికుండ వాచి తీసేయి అంటున్నాడంట. ఇంకా ఆమెకు అర్థమయ్యి ఏమి విసుక్కుందో అలా విసుక్కుందంటండి. అన్నీ చేసేవాళ్ళు బాగానే ఉంటారు, ఏం పట్టించుకోకుండా క్రైస్తవ లోకంలో కొనసాగుతున్న వాళ్ళు పెద్దపీట మీద నిల్చొని ఉన్నారు. నేను ముడిగట్టుకొని పళ్ళు బిగబట్టుకొని కడుపు కట్టుకొని అబ్బో భక్తో నేను భక్తి చేస్తుంటే కనీసం ఈ వాచి కట్టుకోవడం కూడా పాపమైతే ఎలా, అలా సడుక్కొని విరుసుకు పడుతూ ఆమె పెద్దగా పట్టించుకోలేదండి. 2 సార్లేమో అలాంటి ప్రేరేపణ వచ్చింది. ఆమె పట్టించుకోకపోయేసరికి ఇక అలాంటివి ఏమీ లేదు, మామూలు అయిపోయింది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ మరుసటి నెలలో వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్, ఆ స్కూల్కి మంచి పేరు వచ్చింది, ఆ స్కూల్కి బాగా అనేక మంది ఆకర్షించబడ్డారు, ఆ టీచర్లు బాగా కృషి చేశారని ఆ మరుసటి నెలలో అందరికీ గోల్డ్ కలర్ వాచీలు తెచ్చి ఎవరికైతే వాచీలు లేవో వాళ్ళందరికీ ఆయన పిలిపించి చేతికి చూడడం, ఆ వాచ్ ఉందా, ఓకే, ఏం వాళ్ళతో మాట్లాడి పంపించేయడం. మళ్ళీ ఇంకొకరిని పిలవడం, వాళ్ళ చేతికి వాచ్ లేకపోతే ఈ గోల్డ్ కలర్ వాచ్, మంచి కాస్ట్లీ వాచ్ వాళ్ళకి ఇచ్చి అట్లాగా వాళ్ళని అభినందించడం, అలా చేశాడట. ఈ వాచ్లు ఉన్న వాళ్ళకేమో ఆ బట్టలో లేకపోతే ఇంకోటి గిఫ్ట్ ఏదో ఇచ్చి వాళ్ళని అభినంది. అప్పుడు పాపం ఆమె కనిపించిందంట, అయ్యో అనవసరంగా నేను వాచ్ దేవుడికి మనకు ఎప్పుడు ఏది ఎవరి చేత ఇప్పించాలి, ఎలా ఘనతగా ఉంటుంది, ఎలా వస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆయనకు తెలుసండి. ఆయనేం పరలోకం నుంచి తాడుగట్టి దింపడు కదా, ఆయనేం పరలోకంలో నుంచి ఆయన సరిగ్గా మన కళ్ళ ముందు పడేటట్లు అక్కడి నుంచి విసిరేయడు కదా. తగిన వారిని ప్రోత్సాహపరిచి, తగిన వారిని ప్రేరేపించి, వారి ద్వారా ఆశ్చర్యమైన ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అది మనం వివేచించి ఆయన మనకి ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో, అది మనం దేనికి ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. అంతేగాని విసిగిపోయి ఇది తప్పైతే అది తప్పైతే ఇంత గట్టిగా పడితే ఎట్లా, ఇలాంటి మాటలతో మనం ఆ దైవ ఆశీర్వాదానికి దూరం అయ్యామనుకోండి, చేసేదేమీ కూడా లేదు. ఇక్కడ వాక్యం కూడా ఏం చెబుతుందంటే, నేను మీకు ఆజ్ఞాపించేది నా దీవెన మీకు కలుగునట్లు. చూడండి, ఒకసారి దేవుడు ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని శుద్ధి చేయాలని 40 దివారాత్రులు వర్షాన్ని కురిపించి ఈ భూమిని పరిశుద్ధపరచాలి, శుద్ధి చేయాలి అని ఆయన తలంచాడు. మనకు బాగా తెలిసిన చరిత్ర. అయితే అందరినీ నశింపచేస్తే ఎలా? నీతిమంతులు ఉన్నారు కదా, మరి నీతిమంతులకి మనం మేలు చేయకపోతే ఎలా? దుష్టులతో కూడా నీతిమంతులను కూడా మనం సంహరించేస్తామా? కాదు కదా. అట్లాగని దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి నోవాహునకు ఆజ్ఞాపించాడు. ఎందుకు ఆజ్ఞాపించాడు? జాగ్రత్తగా వినండి. నీవు ఈ లోకమందంతటికీ కలిగే ఉపద్రవములో నుంచి నీవు తప్పించబడాలి అనుకుంటే నీవు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి అని దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించాడట. అప్పుడు వాస్తవంగా నోవాహు ఏమనుకోవాలి? వీళ్ళందరికీ లేని నాకు వచ్చిందా? అయినా భక్తి చేస్తున్నంత మాత్రాన నేను ఇంత తక్కువగా కనిపించాను దేవునికి? ఇలాంటి ఆలోచన ధోరణి మచ్చుకైన కనిపించదండి. లేఖనాలలో మనం చదివినప్పుడు దేవుడు నోవాహులకు ఏదైతే ఆజ్ఞాపించాడో, నోవాహు
అలాగే చేశాడంటండి. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వాక్యం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము, పిల్లలారా చూడండి, తనకు దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. చూసారండి, ఇంక ఏమి దానికి అటు ఇటు మార్పు చేర్పులేమి లేవండి. ఏదైతే దేవుడు నోవాహునకు ఏం చేశాడట? ఆజ్ఞాపించాడట. బతిమాలుకోవడం కాదు, సలహా కాదు, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించడం అంటే ఏంటి? నోవాహు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇది అని ఆయన ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞాపించిన యావత్తు ఏది కూడా విడిచిపెట్టకుండా అలాగే చేసి ముగించాడంటండి. నేను ఒక మాట చెప్పనా? దీని వలన కలిగిన ఆశీర్వాదం ఎలాంటిది, దీని వలన కలిగిన దీవెన ఎలాంటిది అని అంటే, మీరు అదే ఆదికాండం 9వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా చూడండి, చక్కటి మాట కనిపిస్తుంది. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, చూసారండి, ఇదిగో ఇది దీని కొరకు అక్కడ ఆయన ఆజ్ఞాపించింది. నోవాహు కుమారులతో చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూసారండి, ఈ నీతిమంతుల సంతానము నింపబడాలి. ఈ నీతిమంతుల సంతానము భూమిని స్వతంత్రించుకోవాలి. ఈ నీతిమంతుల సంతానము అభివృద్ధి చెందాలి. ఇది మన ఎడల దేవునికున్న నిత్య సంకల్పం. ఆజ్ఞలు భారమైనవి కావు, ఆజ్ఞలు మనకు కష్టమైనవి కావు, ఆజ్ఞలు మనము మోయలేనివి, సహించలేనివి, మనం నెరవేర్చలేనివి కావు. మనము భరించలేనంత భారాన్ని ఆయన మన మీద పెట్టడండి. చాలామంది యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చారు. ఆయన కొంచెం ఖండితంగా మాట్లాడేసరికి వాళ్ళు అనుకుంటున్నారట, ఆయన ఆజ్ఞలు మనకు భారంగా ఉన్నాయి అని. ఆయన ఆజ్ఞలు వాళ్ళకు భారమైనందున వాళ్ళు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట. మరి అన్నటికీ మరలా వారు ఆయన దగ్గరికి రాలేదటండి. నా ప్రియమైన సహోదరులారా చూడండి, ఆయన ఆజ్ఞను మనం అంగీకరిస్తే, ఆయన ఆజ్ఞను గనక మనం శిరస్సు వహిస్తే, ఆయన ఆజ్ఞకు గనక మనం సమ్మతిస్తే, ఆ తర్వాత కలిగే ఆశీర్వాదం ఎలాంటిది అనంటే, ఆయన దీవెన మనకు కలుగుతుంది. ఆ దీవెన వలన మనము బహుగా ఫలించి అభివృద్ధి చెంది, ఈ రోజున ఎందుకు మనం అభివృద్ధి చెందలేకపోతున్నాము, ఎందుకు విస్తరించలేకపోతున్నాము, ఎందుకు మనము అనేకుల ఎదుట ఫలించడి అనుభవాలలో కనబడలేకపోతున్నాము అనంటే, ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞానుసారమైన వాటికి మనం లోబడక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం జీవితంలో కూడా ఆయన బహుగా అభివృద్ధి చెందినవాడు, ఫలించినవాడు, ఆకాశ నక్షత్రాల వలె విస్తరించబడినవాడు. దీని వెనుకకు మనం వస్తే ఎందుకు ఆయన అంతగా విస్తరించాడు అనంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ యావత్తు అలాగే చేసిన వాడండి. నీ స్వజనులను, నీ సొంత ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు వెను చూడలేదండి. అదిగో ఆ హాగర్ కుమారుని నీ ఇంట్లోంచి బయటకు పంపు, సారాయి చెప్పినట్టుగా విను అన్నప్పుడు ఏ మారుబాటు కూడా మాట్లాడకుండా అలాగే శిరస్సు వంచాడండి. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను చూపించే పర్వతానికి వచ్చి అక్కడ నాకు దహన బలి అర్పించు అట్లా అంటే మారు మాట మాట్లాడలేదు, వెనుతిరిగి చూడలేదండి. మరి అలాంటి వ్యక్తుల్ని ఆయన ఆశీర్వదించకుండా, దీవించకుండా, అభివృద్ధి చెందించనివ్వకుండా ఎట్లా ఉంటాడండి? గనుక నా ప్రియులారా, మొదటిగా మనం గుర్తించాలి, ఆయన మనకు ఎందుకు ఆజ్ఞాపిస్తాడు అనంటే, మనము అభివృద్ధి నుండి ఫలించున్నట్లు, ఆయన దీవెన మనకు కలుగునట్లు. రెండవ అనుభవం కూడా నేను మీతో చెప్తాను. నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం
47వ వాక్యం అండి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. ఇక్కడ చూడండి, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన యెడల, మళ్ళా చదువు, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. పిల్లలు చూడండి, ఇక్కడ ఒక ఆజ్ఞ. అదేంటంటే ఇశ్రాయేలీయులు తప్పనిసరిగా ఈ పండుగను ఆచరించవలెను. ఏ పండుగ? పస్కా పండుగ. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, తప్పనిసరిగా ఈ పండుగను మీరు ఆచరించాలి. అది మీకు ఒక నిబంధన, లేక అది ఒక విధి, ఆజ్ఞ. అయితే ఎలా ఆచరించాలి అనంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. స్వదేశీ, విదేశీ. అంటే స్వదేశీయులైన, విదేశీయులైన వీళ్ళ ఇద్దరికి ఒకే కొలత ఇక్కడ వ్రాయబడి ఉన్నమాట. 48వ వాక్యం, ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజములో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానమగును. సున్నతి పొందిన వాడు దానిని తినకూడదు. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. పిల్లలు మరలా చెప్తున్నాను, సున్నతి పొందని వాడు దానిని, పిల్లరా వినండి జాగ్రత్తగా, సున్నతి పొందని వాడు అంటే అర్థం ఏంటి? క్రొత్త నిబంధన కాలంలో బాప్తిసానికి సూచన సున్నతి. ఆనాడు సున్నతి చేస్తే అది ఒక నియమం. క్రొత్త నిబంధన కాలంలో ఈ సున్నతి బాప్తిసానికి సూచనగా కనిపిస్తుంది. అంటే బాప్తిస్మము తీసుకొనకుండా ఆ పండుగను ఆచరించకూడదు, లేక ఆ పస్కాను భుజించకూడదు. ఇంత స్పష్టంగా వాక్యం చెప్తుందండి. ఈ పస్కాను భుజించాలి అనంటే మీరు తర్వాత ఈ 48, 49 వాక్యాలను మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ చెప్పిన సారాంశం ఒకటేనండి. నేను చెప్తాను, వినండి. స్వదేశీయుడైనా, విదేశీయుడైనా, ఎవరైనప్పటికీ ఈ పస్కాని ఆచరించాలి, ఈ పండుగను ఆచరించాలి, ఈ పస్కాను భుజించాలి అని అనుకుంటే అతను తప్పనిసరిగా సున్నతి చేయబడి ఉండాలి. సున్నతి చేయబడని వాడు ఈ పస్కాను భుజించకూడదు. ఈరోజు మనాళ్ళు కొంతమంది, అందరు కాదు కానివ్వండి, ఎక్కడో అక్కడక్కడ ప్రభు బల్ల ఆరాధనని ఎవరైనా తీసుకోవచ్చు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే కాదు అని సంఘానికి వచ్చే వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారంట. అదేంటండి, అట్లా ఇవ్వకూడదు కదా. ఈ పస్కాను భుజించే వ్యక్తి సున్నతి చేయబడిన వాడే ఉండాలి కదా, అంటే బాప్తిస్మమును పొందిన వాడే ఉండాలి కదా అంటే వాళ్ళు అంటారట, అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. మరి పాత నిబంధన తీసివేద్దామా? పాత నిబంధన అనేది ఒక ఛాయ అయితే, క్రొత్త నిబంధన అది నిజ రూపం. అది తీసివేసేది కాదు, తొలగించేది కాదు. ఆ పాత నిబంధనలో ఉన్న ఛాయలేంటి, షాడో నీడ ఏంటి, నిజమేంటి అని ఈ రెండింటిని పొందుపరుచుకొని మనం చేయవలసిన ఆధ్యాత్మికమైన వాటిని మనం చేయాలి. కొట్టివేసేది కాదు దేవుని వాక్యం, తీసివేసేది కాదు దేవుని వాక్యం, విడదీసేది కాదు దేవుని వాక్యం. ఒక్క అక్షరమైనను ఒక్క పొల్లైనను తీయకూడదని వాక్యం చెప్తుందండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఈ పస్కాను ఆచరించడము అనేది ఒక విధి, ఒక ఆజ్ఞ. చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు, ఈ ఆజ్ఞ నేను ఎందుకు మీకు ఇస్తున్నాను అనంటే, దీనివలన ఎలాంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వడానికి ఆజ్ఞాపించాడు అనంటే, చూడండి 49వ వాక్యాన్ని
చదువుతారు చూడండి ఆ మాటని. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని చూస్తారండి. ఈ దేశస్థుడికైనా పరదేశస్థుడికైనా దీని గూర్చి ఒక్కటే విధి ఉండవలెను. ఒకే విధి. వీళ్ళు మనోళ్ళు, వాళ్ళు బయటోళ్ళు. మేము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాము, వాళ్ళు విగ్రహారాధన కుటుంబంలో పుట్టారు, వాళ్ళకు బాప్తిస్మం అవసరము, మాకెందుకు బాప్తిస్మము? ఇలా కాదు. నీవు ఈ దేశస్థుడివే అయినా పరదేశస్థుడివైనా, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా క్రైస్తవేతరుడివైనా ఎవరికైనా ఒకే విధి ఉండాలి అని ఆ విధిని ఆయన పెట్టాడు. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసి, ఈ మాట నోట్ చేయండి, ఇశ్రాయేలీయులందరూ ఇలాగు చేసి యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు. వినండి వినండి వినండి. ఆనాడే. ఏనాడు? ఎప్పుడైతే వీళ్ళు ఆయన ఆజ్ఞాపించినవన్నీ తూచా తప్పకుండా అలాగా చేశారో, వాళ్ళు చేసిన ఆనాడే ఏం జరిగిందట? ఐగుప్తు దేశములో నుండి వాళ్ళు వెలుపలికి విడిపించబడ్డారు, నడిపించబడ్డారండి. ఇప్పుడు వాళ్ళు విడిపించబడ్డారు, ఇప్పుడు వాళ్ళు నడిపించబడ్డారు అనంటే ఆయన వారికి చెప్పినది యావత్తు అలాగే ఎప్పుడైతే చేసి ముగించారో ఆనాడే. ఇంకా మరలా ఆలస్యమేమీ లేదు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఏం చెప్తున్నాడో దానికి తల వంచి శిరస్సు వంచి అలాగే ఎప్పుడైతే చేసి ముగించారో ఆనాడే వాళ్ళకు ఒక గొప్ప విడుదలండి. నేను ఒక మాట చెప్పనా? ప్రభు నీతో ఏం చెప్పాడో, ప్రభు నీకు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో వాటిని గనక నువ్వు చేసి ముగించగలిగితే ఆ ముగించిన ఆనాడే నీ బ్రతుకులో ఒక అద్భుతమైన విడుదల కలుగుతుంది. అద్భుతమైన విడుదల. నీవు కని విని ఎరుగని ఒక ఆశ్చర్యమైన విడుదల. అది రోగాలలో నుండి అయినా, పాపములో నుండి అయినా, కట్లలో నుంచి అయినా, లేక నిన్ను కుప్పకూల్చే ఏ శత్రువు చేతిలో నుంచి అయినా నీకు ఘన విజయం కలుగుతుంది, విడుదల ప్రసాదించబడుతుంది. ఎప్పుడంటే ఆయన నీకు ఆజ్ఞాపించిన వాటిల్ని నీవు తూచా తప్పకుండా నెరవేర్చిన ఆనాడే. ఆనాడే నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు అనంటే నీవు చేయవలసింది ఇంకా చేయట్లేదని అర్థం. నువ్వు నెరవేర్చవలసినవి నువ్వు జాప్యం చేస్తున్నావు, నెరవేర్చవలసిన వాటిల్లో నువ్వు ఇంకా తడువు చేస్తున్నావు. అందుకే నీకు ఆశీర్వాదం తడువు అవుతుంది. కొంతమంది బాప్తిసం పొందాలంటే ఎన్ని సాకులు చెప్తారో, వాయిదాలు వేసుకుంటుంటారు. ఇన్స్టాల్మెంట్, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, ఈ నెల కాదు వచ్చే నెల, ఇప్పుడు కాదు గుడారాల పండుగలో. గుడారాల పండుగకు వస్తే అమ్మో ఇంతమందిలో ఎందుకు? మన చర్చి దగ్గర అయితే అందరూ చూస్తారు, అక్కడ అందరూ చూసేదానికి బాప్తిసం. మీకెందుకో నాకెందుకో ఒక మాట గుర్తొచ్చింది, చెప్తాను. విచిత్రంగా ఉంటుంది. మన పాస్టర్ గారు ఒక ఆయన చర్చిలో జరిగిన సంగతి చెప్తుంటే విన్నాను నేను. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి ఆయన వాక్యం చెప్పి ముగించిన తర్వాత ఆ సంఘంలో ఒక ఆమె వచ్చి అడిగిందంటే పాస్టర్ గారిని, పాస్టర్ గారు అండి ఏసన్న గారు ఎప్పుడు వస్తాడు మన చర్చికి అని అడిగిందంట. ఆయన అన్నాడట, ఏసన్న గారు ఇప్పుడు సడన్గా ఎందుకు వస్తాడమ్మా, ఏంటి మీరు అడిగే ప్రశ్న అంటే, ఏమి లేదండి, ఒకవేళ ఏసన్న గారు కనుక వస్తే ఏసన్న గారి చేతుల మీదుగా బాప్తిసం తీసుకుందామని ఆశ వచ్చింది నాకు అట్లని. అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, ఇప్పుడు కంటే అన్న ఎందుకు వస్తారమ్మా, అన్నకి మంచి కార్యక్రమాలు ఉంటాయి కదా, తిరుగుతూ ఉంటారు కదా బయట, అట్లా అంటే అదేనండి అన్నగారు కనుక అన్న చేతుల మీదే తీసుకోవాలని ఆశగా ఉంది అనిందట. సరేలేమ్మా ప్రార్థన చేద్దాంలేమ్మా అన్నాడట పాస్టర్ గారు. అయిపోయింది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆ రెండో వారం ఏసన్న గారే ఆ చర్చికి ఫోన్ చేసి పాస్టర్ గారితో, పాస్టర్ గారు నేను వచ్చే ఆదివారం ఆ రూట్లోనే ఆ దారిలోనే వెళ్తున్నాను, ఫలానా ఊరికి మీటింగ్కి వెళుతున్నాను, అంచేత ఆదివారం ఆరాధనకి మీ చర్చికి వచ్చి మీ చర్చిలో అక్కడ చర్చిలో ఆరాధనలో ఉండి వాక్యం చెప్పి సాయంకాలంగా బయలుదేరి నేను ఆ ఊరు వెళ్ళిపోతాను అని పాస్టర్ గారికి ఫోన్ చేస్తే సంతోషం అనిపించిందంటండి.
అంతలో ఈ తల్లి చెప్పిన, ఈ సహోదరి చెప్పిన మాట గుర్తొచ్చింది పాస్టర్ గారికి. అరే 2 వారాల క్రితమే ఆమె యేసన్న గారు ఎప్పుడు వస్తాడు, అన్న చేతుల మీద బాప్తిసం తీసుకోవాలనింది. దేవుడు ఆమె ఆశని గుర్తిరిగినట్టున్నాడు. 3వ వారంలోనే అద్భుతం జరిగింది, యేసన్న గారు వస్తున్నాడు అనుకొని సంబరపడిపోయి సంఘమంతకు చెప్పాడంట. ఇక ఆ సంఘమంతా సంతోషించి గంతులేసమ్మో అన్నగారు వస్తున్నాడు అని సిద్ధపడ్డారు. ఆ రోజు యేసన్న గారు వెళ్ళాడు. ఇక వాక్యం చెప్పారంట. వాక్యం చెప్పి ముగించినప్పుడు మెల్లగా పాస్టర్ గారు వెళ్ళి యేసన్న గారికి చెవిలో చెప్పాడట, అన్న కొంతమంది బాప్తిసాల కొరకు సిద్ధపడున్నారు అంటే యేసన్న గారు సంతోషం అన్నారట. అది భలేవాడివి, వాళ్ళు బాప్తిసంకి సిద్ధపడితే మనం ఇవ్వకుండా ఎందుకుంటాము, నేనే ఇస్తాను బాప్తిసాలు, మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో అనౌన్స్ చేయి అట్లా అంటే ఇక పాస్టర్ గారు కూడా సంతోషంతో అనౌన్స్ చేశాడట, సంగమా అన్నగారు బాప్తిసాలు ఇస్తారు, మీలో ఇంకెవరైనా బాప్తిసాలు తీసుకోనకపోతే బాప్తిసాల తోటి దగ్గరికి వెళ్ళండి, బాప్తిసాల కార్యక్రమం ఉంది అట్లా అంటే చాలామంది బాప్తిసం తీసుకుంటున్నారంటండి. సంఘానికి సంతోషమైపోయింది. ఎప్పుడో గుడారాల పండుగలో అన్న ఇచ్చేవాళ్ళు, అక్కడ తీసుకునే వాళ్ళమే ఇప్పుడు మన చర్చికే అన్న వచ్చారు బాప్తిసాలు ఇస్తున్నారని సంతోషంతో బాప్తిసాలు తీసుకుంటున్నారంట. ఈ మహాతల్లి మాత్రం బైబిల్ చేతిలో పట్టుకుని అక్కడ నిల్చొని ఏమో సర్కస్ చూసినట్టు చూస్తుందంట, ఇది బాప్తిసం తీసుకునే వాళ్ళని. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి అన్నాడటమ్మా, ఏంటి చూస్తున్నావు ఏంటి, 2 వారాల క్రితం నువ్వు చెప్పావు, అడిగావు కదా యేసన్న గారి చేతుల మీదుగా బాప్తిసం తీసుకుంటానని, మరి అన్న వచ్చాడు బాప్తిసం, ఏంటమ్మా ఇంకా చూస్తున్నాడు, తీసుకోమ్మా అట్లా అంటే ఆమె అంటదట, పాస్టర్ గారు తీసుకోవాలని అనుకున్నాను, మరి మా ఆయన లేడుగా, మా ఆయన కండక్టర్ మరి ఉద్యోగానికి వెళ్ళాడు, డ్యూటీకి వెళ్ళాడు, అంచేత మా ఆయన లేడు కదండి. అప్పుడు పాస్టర్ గారు అన్నాడటమ్మా, నువ్వు బాప్తిసం తీసుకుంటే మీ ఆయన ఏమి కాదనేవాడు కాదు కదా, మీ ఆయన మంచి భక్తి కలిగిన వాడు, ప్రార్థనా పరుడు, మంచివాడు, సంఘానికి వచ్చేవాడు, ఆయనేమి ప్రభుని ఎరగని వాడేం కాదు కదా, ఆయనేమి కాదనడు కదా. ఇట్లా అన్నయ్య వచ్చాడు, యేసన్న గారు వచ్చారు, బాప్తిసం తీసుకున్నారంటే ఆయన సంతోషిస్తాడు కదమ్మా అట్లా అంటే ఆమెనిందంట, కాదండి మేమిద్దరం ఒకేసారి దిగుతామండి అనిందంట. ఏంది దిగేది, ఇద్దరు ఒకేసారి దిగుతారంట. పాపం పాస్టర్ గారు చాలా బాధ అనిపించేపెట్టమ్మా, మంచి అవకాశం అమ్మా అట్లా అంటే, అబ్బా సరే బాప్తిస్మం అనేది బలవంతం కాదు కదా, సరే నీ ఇష్టం తల్లి అని విడిచిపెట్టాడు. అయిపోయింది. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, ఒక 2 నెలలు ఏం గడిచి ఉంటుంది అంటండి. ఒకరోజు మందిరంలో ఫోన్ ఒకటే మోగుతూ ఉందంట. పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేసుకుంటుంది, సరే ఏంట్రా బాబు ఊరికనే మోగుతూ ఉంది ఫోన్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తే అటువైపు నుంచి ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్నాడు, అంకులు అంటూ. రే బాబు ఎవరు నువ్వు అట్లా అంటే, నేనా ఫలానా ఆమె కొడుకుని అంకులు. ఏమరా ఏంట్రా ఏడుస్తున్నావు, మా అమ్మకి ఏదో ఈ సహోదరే ఆమె కొడుకు ఫోన్ చేస్తున్నాడు, మా అమ్మకి ఏదో బాగోలేదని చెప్పి కింద పడి దొర్లాడుతూ ఉంది, చచ్చిపోతా అని కేకలేస్తుంది, మా ఇంటి నిండా జనం వచ్చేస్తున్నారు, మీరు ఒకసారి రండి అంకులు అని ఏడ్చాడంటండి చిన్నపిల్లడు. అరే ఏమైందో ఏంటో, ఇంటి నిండా జనం ఏంటి, చచ్చిపోతావు అనడం ఏంటి, ఏమైందిరా బాబు అని పాస్టర్ గారికి దడబుట్టి హడావుడిగా బండి వేసుకొని వెళ్ళాడంట ఆ ఇంటికి. ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, ఇక ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆ రాజ్దూత్ బండి, అది దాని మోత ఎక్కువ కదండి, ఇక ఆ సందులోకి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ బండి అక్కడ ఆపి స్టాండ్ వేస్తున్నారట. ఆ సౌండ్ని ఆ ఇంట్లో ఉన్న స్త్రీలంతా కొంతమంది వచ్చి చూశారట, వెళ్ళి ఆమెతో చెప్పినట్టున్నారు. ఆమె అప్పటికే కింద పడి ఏడుస్తూ ఉంది, ఇక ఏదో కడుపు నొప్పి అది అట్లాగని ఇక ఆమెకి చెప్పినట్టున్నారు ఇట్లా పాస్టర్ గారు వచ్చాడని. సరిగ్గా పాస్టర్ గారు గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళే సమయానికి ఆ ఏడుస్తూ కడుపు నొప్పి, నేను చచ్చిపోతా నేను భరించలేను అంటున్న ఆమె ఎప్పుడైతే పాస్టర్ గారు వచ్చాడని చెప్పారో ఆమె అంటుందంట, ఆమె అనే సమయానికి పాస్టర్ గారు గుమ్మం దాటి లోపలికి వస్తున్నాడంట. ఏమంటుంది, ఓయమ్మ ఆ పాస్టర్ గారికి ఎవరు చెప్పారే తల్లి, ఇంకా ఆ పాస్టర్ గారు వస్తే నన్ను హాస్పిటల్ కూడా పోనీడే, ఇంకా నేను చచ్చిపోయినట్టే కదా, ఆయనకి ఎవరు అంటుందంటండి. చూసారండి. అంతలో పాస్టర్ గారు వెళ్ళిపోమ్మా ఏంటమ్మా అంటే, అయ్యా నన్ను హాస్పిటల్కి ఎత్తండి బాబు, నేను భరించలేను అయ్యా, నా ప్రాణం పోయేటట్టు ఉంది అయ్యా అని గోలగోల చేస్తుందంటండి. ఈ పాస్టర్ గారు తక్కువైనడు ఏం కాదులేండి. ఈయన అన్నాడట, తప్పమ్మా అట్లా వెళ్ళకూడదమ్మా,
మీ ఆయన వచ్చిన తర్వాత మీ ఆయన గారు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒకేసారి వెళ్ళండి అమ్మ హాస్పిటల్కి అంటే ఆమె అంటుందంట, చెప్పకూడదు కానీ, ఓయమ్మ ఆడెప్పుడుకి వస్తాడు, ఆ డ్యూటీ నుంచి ఎప్పుడుకి వస్తాడు, ఆడొచ్చే లేకపోతే నేను చేస్తాను. ఆడా చూసారండి, ఆడుగానికి వినాలి ఆ మాటని. కుక్కను కొట్టే కర్రలు 3 ఇరిగిపోతాయి. చూసారండి, ఆడెప్పుడుకి వస్తాడు, ఆడొచ్చేసరికి నేను చేస్తాను బాబోయ్ అని కేకలేస్తుందంటండి. పాస్ గారు అన్నాడు, తప్పమ్మ. ఆయన ఫీల్ అవుతాడు. ఆయన వచ్చిన తర్వాత మీరిద్దరు ఒకేసారి ఆటోలో ఎక్కెళ్ళండి అమ్మా అంటే ఆమె అంటుందంట, కాళ్ళు పట్టుకుంటాను ఆయన బతులాడుతుందంటండి. చూసారా, శరీరానికి ఏమో బాధ కలిగితే ఏమో భర్త లేదు, బంధువు లేదు, ఏమీ లేదు కాపాడుకోవాలని. ఆత్మ ఏమో నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది. బాప్తిసం సంబంధం అంటే ఏమో సాకులు చెప్పడం అండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఇశ్రాయేలీలు ఆయన వారికి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిన యావత్తు అలాగే వాళ్ళు చేసిన ఆనాడే వాళ్ళకి ఐగుప్తుల నుంచి విడుదల కలిగింది. అవునండి నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనకెందుకు ఆజ్ఞాపిస్తాడు? ఆయన దీవెన మనకు కలుగునట్లు. ఇశ్రాయేలుకి ఇక్కడ ఎందుకు ఆజ్ఞాపించాడు? వాళ్ళకి విడుదల ప్రసాదించడానికి. మొదటేమో వారు బహుగా అభివృద్ధి చెంది ఫలించడానికి, రెండవదేమో వారికి విడుదల కలగడానికి. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన. చూసారండి, చాలండి. దేవుడు ఆయనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఇక్కడ నేను నీకు చూపిన మాదిరి చొప్పున నీవు గుడారాన్ని కట్టాలి, ప్రత్యక్షపు గుడారాన్ని. ఇక్కడ ఒక చిన్న విషయం నేను మీతో చెప్తాను. ఇక్కడ నీకు చూపబడిన అంటే ఆ కొండ మీద దేవుడే ఒక గుడారాన్ని కట్టి మోషేకు చూపించాడు. వివరించలేదు, నోట్స్ ఇవ్వలేదు. ప్రత్యక్షపు గుడారం పలకలిన్ని, దాని ఎత్తింత, దాని వెడల్పు ఎంత రాసుకో అని కొలతలు నోట్స్ ఇవ్వలేదండి. విజన్ ఒక చూపెట్టాడు, ఆయనే నిర్మించి చూపెట్టాడు. ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను ఈ కొండ మీద నీకు చూపిన మాదిరి చొప్పున నీవు సమస్తమును చేయాలి. ఇందులో నీ జ్ఞానం ఉండకూడదు. ఎందుకంటే ఈ గుడారము నేను నివసించే గుడారం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నివసించే గుడారం ఆయన చెప్పినట్లుగా కట్టబడాలి. అర్థమవుతుందా? ఈ ప్రత్యక్షపు గుడారానికి 4 చర్మాలతో పై కప్పు వేయాలంట. అర్థమవుతుందండి? అప్పుడు మోషే, ఏవయ్యా ఏదో తాటేకలో కొబ్బరి మట్టలో ఏదో వేస్తే కూర్చుంటారు, కానీ ఈ చర్మాలతో వేస్తే మా వాళ్ళు ఒప్పుకుంటారా? చూసారండి, ఇలాంటి మీ జ్ఞానం అవసరం లేదు. నేను ఏదైతే నీకు చూపించానో అది అలాగే చేయాలి. మీరు తర్వాత ఈ వాక్యాలను ధ్యానించుకోండి. మోషే ఏమైతే విన్నాడో, ఏదైతే చూశాడో అలాగే చేశాడంటండి. అప్పుడు ఎలాంటి ఆశీర్వాదం కలిగింది చూడండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 33వ వాక్యం. అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. ద్వారమున వేసెను. అలాగున మోషే సంపూర్తి చేసెను. అది అలాగున, ఎలాగున దేవుడు ఆయనకి ఏమైతే చూపించాడో, ఏదైతే చెప్పాడో అలాగుననే ఆ పని చేసి ముగించాడు. అందువలన ఏం జరిగింది? అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా. అది
మేఘము ఆ గుడారాన్ని కమ్ముకుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గుడారాన్ని దేవుని మహిమ కమ్ముకోవాలంటే, మన ఇంటిని, మన నివాసాన్ని, మన గుడారాన్ని దేవుని ప్రసన్నత కమ్ముకోవాలంటే ఆయన నీతో చెప్పినది నీవు చేసేవాడవై ఉండాలి. ఆయన నీకు ఆజ్ఞాపించిన వాటిల్ని సాక్షాత్తు అలాగే నెరవేర్చగలిగిన వాడవై ఉండాలి. అప్పుడు నీ గుడారం మీద మహిమ నింపబడి ఉంటుంది. నీ ఇంటి మీద మహిమ, ప్రసన్నత ఉంటుంది. షకీనా మేఘము కమ్మబడి ఉంటుంది. నీ ఇల్లు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ గుడారం నీకు దీవెనకరంగా ఉంటుంది. నీ యావత్ జీవితంలో ప్రభావితమయ్యే సమస్తం కూడా నీకు సంతోషదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నీకు ఆజ్ఞాపించిన వాటిని నువ్వు చేయగలిగిన వాడవు గనుక. దేవుడు ఒకటి చెప్తుంటే ఇంకొకటి చేసి ఆయన మాటలను ప్రక్కన పెట్టి మన ఆలోచన నెరవేర్చుకుంటూ అందులో ఏ ఆశీర్వాదం ఉండదండి. మోషే దేవుడు ఆయనకి ఏమైతే చెప్పాడో, ఏదైతే చూయించాడో దాన్ని అలాగే చేసి ముగించిన ఆనాడు మహిమ గుడారం మీద నింపబడింది. ఈరోజు ఆ మహిమ నీ గుడారము మీద నిలుచునుగాక. నీ గుడారము మీద ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రభావం నిలిచి ఉండునుగాక. దానికి నీవు తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నిజమే, నీవు నాతో చెప్పింది నేను చేస్తాను. నీవు నాకు ఆజ్ఞాపించినది నీ దీవెన నాకు కలుగుటకు నేను గుర్తిస్తున్నాను. ఇంతవరకు నేను నీ ఆజ్ఞలను నెరవేర్చలేకపోయాను. నీ ఆలోచనను నెరవేర్చలేక నా ఆలోచనను, నా చిత్తాన్ని చేసుకుంటూ వచ్చాను. ఇక నీ మీద ఆధారపడి నీవేం చెప్తే అది చేస్తానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పనా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యంలో చూడండి, చక్కటి మాట ఉంటుంది. 28వ అధ్యాయం 20వ వాక్యం మత్తయి సువార్త. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో, వింటున్నారా? ఏ ఏ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించితినో వాటిలన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను అది ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిలన్నిటిని గనక మనం చేయగలిగితే యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనతో కూడా ఉంటాడంటండి. ఎప్పుడు సదాకాలం మనతో ఉంటాడు ఆయన? ఆయన ఆజ్ఞాపించిన వాటిల్ని మనం చేయాలి. అప్పుడు సదాకాలం, అది కష్టకాలమైన, యుద్ధకాలమైన, వసంతకాలమైన, వేసవికాలమైన, అది ఏ కాలమైనా కానివ్వండి. మనాళ్ళు చెప్తుంటారు కదండి, రావు కాలము, వచ్చే కాలము, పోయే కాలం, ఏది చెప్తుంటారు కదా. అది ఏ కాలమైనా కానీ సదాకాలం ఆయన మనతో ఉంటాడు. ఎప్పుడంటే మనం చెప్పినది, ఆయన మనతో చెప్పినది మనం చేయగలగాలి. ఆనాడు ఆయన సన్నిధి మన కుటుంబాల మీద ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. మనకు ఆయన తోడుగా ఉన్న ప్రతి స్థలంలో జయమే కలుగుతుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను మీకు 4 విషయాలు చెప్తూ వచ్చాను. ఎందుకు ఆయన మనకు ఆజ్ఞాపిస్తాడు? ఆయన దీవెన మనకు కలుగుటకు. 1, మనము అభివృద్ధి చెందుటకు. 2, మనము విడుదల పొందుటకు. 3, ఆయన మహిమ మన గుడారం మీద నిలుచుటకు. 4, సదాకాలం ఆయన మనతో కూడా ఉండుటకు. ఈ దీవెనలన్నీ మీకు కలుగుటకే ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞాపించినవి మనం చేయగలగాలి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ ప్రార్థన సమయము అనే ఈ కార్యక్రమంలో నైనా మీరు మాతో ముచ్చటించారు, మమ్మల్ని సరిచేయడానికి మీ మాటలు అందించారు. నీకు స్తోత్రం. నిజమే, మాకు దీవెన కలుగునట్లు మీరు ఆజ్ఞాపించినది ప్రతిదీ కూడా మేము శిరస్సు వంచి అంగీకరించడానికి మాకు మంచి వివేకమైన హృదయాన్ని ప్రసాదించి మమ్మల్ని నడిపించండి. ఏనాడైనా ప్రభువా మీ ఆజ్ఞలు తిరస్కరించిన వారమైతే మమ్మల్ని క్షమించండి.
మేము అభివృద్ధి చెందాలని, మాకు ఘన విడుదల కలగాలని, ప్రభువా మీరు మీ మహిమను మా గుడారం మీద ఉంచాలని, తండ్రి మేము నీ సన్నిధిలో సాక్షులుగా మేము బ్రతకాలని, యుగ సమాప్తి వరకు మీరు మాతో కూడా ఉండాలని, ఇలాంటి దివ్యమైన ఆశీర్వాదాలు కలిగి నాయన మేము ఉండాలని ఆశతో మీరు మాకు ఆజ్ఞాపిస్తున్నారు. దానిని వివేచించి కృపని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ మాటలు వినిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. రేపు రాత్రి మరలా ఈ ప్రార్థన సమయంలో మనం కలుసుకుందాం. అంతవరకు నా దేవుని కటాక్షం మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.